పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని సదా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు నేను మీ అందరి కోసం మంచి ఒక ఆరోగ్యకరమైన స్వీట్ చూపెడతానండి. ఇదేంటి మీరందరూ కిచెన్ మారిపోయిందని అనుకుంటున్నారేమోనండి. నేను మా అబ్బాయి గారు అమ్మాయి మనవరాలు ఇంటికి వచ్చాను, బెంగళూరు వచ్చానండి. అక్కడ మా మనవరాలు ఇల్లు మీకు రేపు ఎప్పుడు హోమ్ టూర్ కూడా చేస్తాను, చూద్దరు. కానీ అయితే ఏదైనా వీడియో చేయబా అమ్మ అంటే ఇంక నేను ఈవేళ ఏదో ఒక స్వీట్ చేసి చూపెడదామని ఇక్కడికి వచ్చానండి. అయితే ఆ స్వీట్ ఏంటంటే గోధుమ పిండితోటి బెల్లంతో ఆరోగ్యకరమైన కొమ్ములండి, బెల్లం కొమ్ములు. అవి తయారు చేసి చూపెడుతున్నాను. ఇదిగో వాటికి ఏం కావాలో చూడండి. ఇదిగో గోధుమ పిండి అండి, ఇది మెత్తడి గోధుమ పిండి. ఇదిగో 2 చెంచాలు బొంబాయి రవ్వ, అదే కరాచీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. ఇదిగో బెల్లం, యాలక పొడి, ఇదిగో కొద్దిగా నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిలునండి. ఇవి దీనికి కావలసిన వస్తువులు. ఇది ఎలా చేస్తానో ఏంటో అన్నీ చూపెడతాను, వీడియోలో పెడదాం రండి. ఇదిగోనండి గోధుమ పిండి, ఇదిగో ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇదిగో 2 చెంచాలు కరాచీ రవ్వ అండి, ఉప్మా రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ వేసుకున్నాక దీంట్లో ఒక్క 2 చెంచాలు నెయ్యి వేయాలండి. నెయ్యి వేస్తే మీకు చక్కగా క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మంచి సువాసనతో ఉంటుందండి ఇదంతా. ఈ నెయ్యి అంతాను ఇదిగో నెమ్మదిగా దీనికి ఇలా పట్టించాలి బాగా. నెయ్యి ఇలా పట్టించుకుని బాగాను, అప్పుడు ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మనం చపాతీ ముద్ద మాదిరిలో ఇదిగో చూడండి సరే, అదిగో అలాగ అవ్వాలి. అయ్యాక కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలండి. కొద్దిగా, చాలా తక్కువగా. మీరు అచ్చు చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే కలపాలి. అయితే ఇదిగో చూద్దురుగా ఉందండి ఎలా కలుపుతాను అన్నది. నీళ్ళు ఒకేసారి పొయ్యకండి, పోస్తే పలచనైపోయే ఛాన్స్ ఉందనుకోండి, మళ్ళీ ఎక్కువ మనం తీసుకున్న కొలతలకి వాటికి తేడా వచ్చేస్తుంది. నేను ఏం చేశానంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని కొంచెం వెల్తిగా బెల్లం తీసుకున్నా. పూర్తిగా తీసుకోక్కర్లేదు, కొంచెం వెల్తిగా. అంచేత మనం ఎక్కువ తక్కువలు పోసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అందుకని జాగ్రత్తగా ఇదిగో చపాతీ ముద్దలా చేసి ఇదంతా కలిపాక మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగో నిండు ముద్ద, ఇదిగో చక్కగా మెత్తగా ఇలా కలిపామన్నమాట. చపాతీ పిండిలాగే కలపాలి. దీన్ని ఒకసారి ఇలాగ మద్దించుకుని, ఇది నేను ఎప్పుడులాగే మన టైం వేస్ట్ అవ్వకుండా నేను నూనె ఆల్రెడీ సన్నగా పెట్టాను. ఇది చాలా బాగుంటాయండి ఇవి. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా సరే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే గోధుమ పిండి కదా, గోధుమ పిండి వల్ల మనం మైదా వాడితే కొంచెం ఇబ్బంది, కానీ ఇది గోధుమ పిండి వల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇదిగో దీన్ని ఎక్కువ పల్చం చేయకూడదు, అలానే ఎక్కువ దళసలు ఉంచకూడదు. ఇదిగో చూస్తున్నాను ఎలా ఒత్తుతానో చూద్దరు కానీ చూడండి. చాలా ఓర్పుతో చేసుకుంటే ఏ పిండి వంటైనా చాలా బాగా వస్తుందండి. అంచేత మీరు నేను చెప్పిన కొలతలతోటి చక్కగా గోధుమ పిండి ఈ ఉప్మా రవ్వతోటి చక్కగా చేసుకోండి. కొమ్ములు చాలా బాగుంటాయండి. ఇవి నేను పంచదార కొమ్ములు కూడా చేశాను. పంచదార కొమ్ములు మైదాతో చేశాను. ఆ వీడియో కూడా ఉంది నా దాంట్లో, అది కూడా చూడండి. అది కూడా చూసి మీకు ఏది బాగుందంటే ఈ దళసరిలో ఉంచుకోవాలి. అదిగో ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా కట్ చేసేసుకుని సమానంగా ఇదిగో ఇవి ఎక్స్ట్రా తీసేసుకుంటే మనకు బాగా వస్తుంది. అలాగా ఇది తీసుకుని దీన్ని ఇది ఇలాగా 3 ముక్కల కింద చేద్దాం. మరీ పొడుగు కొమ్ములు కాకుండా అలా చేసుకుందాం. అలా చేసుకుని ఇదిగో ఇలాగా
సన్నగా చక్కగా చేసుకోవచ్చండి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇదిగో ఇలాగా సన్నగా మనకి ఏ సైజులో కావాలి అనేది కాదండి. కొమ్ము ఎప్పుడూ కూడా ఒక లెవెల్లోనే ఉంటుంది. ఆ లెవెల్లోనే మనం కత్తిరించుకోవాలి. చూసారు ఎలా వచ్చాయో? ఇదిగో అవి కూడా మీకు అన్నీ కూడా కట్ చేసి మీకు చూపెడతాయి. లోపల నూనె కాగుతూ ఉంటుంది. ఇదిగోనండి, ఇవన్నీ కూడా ఇలా ముక్కలు చేసి చక్కగా ఇలా కొమ్ముల్లో వేసాను. అదిగో మన టైం పాడవకుండా చక్కగా మనకి సన్న సెగనే పెట్టుకోవాలండి. ఇది చాలా సన్న సెగన పెట్టుకుంటే లోపల నుంచి వేగి కరకరలాడుతూ ఉంటాయి. ఇవి సన్నగా ఇవన్నీ కూడా ఒకే సైజులో కోసాను నేను. ఏ లావులో కోసానో ఏంటో కూడా నేను చూపెట్టాను. ఇదిగో చూడండి, ఇది ఈ లావులో ఇలా కోసుకోండి, బాగుంటాయి చక్కగా. ఇందులో జబ్బు చేసే వస్తువు ఏమీ లేదండి. గోధుమ పిండి, ఇది ఉప్మా రవ్వ, తెల్ల ఉప్మా రవ్వ, బెల్లం, మళ్ళీ పంచదార కూడా కాకుండా బెల్లం అలా చేసాం కాబట్టి వీటిని చక్కగా బాగుంటాయి. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కూడాను. మీరు అందరూ కూడా కొలతలన్నీ పక్కాగా చూసి మీరు అందరూ నేను ఎలా చేశానో ఏంటో మీరు అందరూ కూడా అలాగే చేసుకోండి. చక్కగా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ పెట్టి మీరు తిని అందరూ కూడా ఆనందించండి. ఎందుకంటే ఇలాంటి ఆరోగ్యకరమైన పిండి వంటలు మనం చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పెట్టినా చక్కగా వాళ్ళు శుభ్రంగా తింటారు, బాగుంటాయి. ఇది చూసారా, సన్న సెగ ఉండాలి. సన్న సెగని వాటంతటవి చక్కగా వేగుతాయి. గబగబా ఆయిలో పెట్టామనుకోండి లోపల పచ్చిగా ఉంటుంది, కరకరలాడవు. అందుకని ఓపికగా సిమ్లోను మీడియంలోనే పెట్టుకుని వేయించుకోండి. ఇదిగోనండి, ఇలాగా చక్కగా సన్న సెగని కరకరలాడుతూ ఈ రంగు వచ్చేలాగా తీసుకోవాలి. అవి చల్లారాక ఇంకా రంగు వస్తాయి, అందుకని ఈ రంగులో తీసేయాలి. వీటిని తీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో వాయి వేసే ముందర ఇప్పుడు మళ్ళీ ఇంకో వాయి వేసి వేగుతుంటేను, ఇది ఒక వాయే కదండి, అందుకని కొద్దిగానే చేస్తున్నానండి మీ అందరికీ చూపించడం గురించి. మీరు ఎక్కువ ఎంతైనా చేసుకోవచ్చు, అందుకని కొద్దిగానే చేసి మీకు చూపెడదామని కొద్దిగా పిండే కలిపాను. ఇదిగో ఇది కూడా ఈ రంగు వచ్చాక మీకు చూపెడతాను. ఇప్పుడు మీకు ఆ వాయి వేగే లోపల మీకు సన్న సెగని బెల్లం పాకం పెడతానండి. అది ఒక కప్పు పిండి అనుకోండి, అంత వెళ్తే తీసుకోవాలి కప్పుకి బెల్లం. అదిగో అంతే, బెల్లం అంతకన్నా అక్కర్లేదు. తీసుకుని కొంచెం నీళ్ళు పోసి పెడదామండి. తీసి నేను దీంట్లో పెడదాం. కొద్దిగా నీళ్ళు తడిపేలాగా అలా పోసుకుంటే సరిపోతుంది, పాకం వచ్చేస్తుంది. ఈ లోపల ఆయిలన్నీ కూడా వేగుతాయి, పాకం వస్తుంది, అన్నీ సమానంగా వస్తాయి. మీకు ఇది కూడా సన్న సగం వేయించడానికి పెడతాను. ఇది కూడా సన్న సగం పెడమలాగా ఇవి కూడా వేగుతాయి. ఇవన్నీ వేగాక పాకం మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగోనండి, పాకం వచ్చేసింది. మెత్తని ఉండపాకం ఇది. ఇలాగా మెత్తగా ఉండవాలి, అంతే. ఇలాగ మెత్తగా ఉండైతే సరిపోతుంది. ఇలాగా ఇదిగో యాలపొడం వేసేసుకుని ఇదిగో దీంట్లో ఈ కొమ్ములు వేసేసుకోవటమే. ఈ కొమ్ములు చాలా సులువుగా వేసుకోవచ్చండి, చాలా సులువుగా. ఎవరైనా సరే చాలా తేలిగ్గా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు. ఈ కొమ్ములు పెట్టుకుని చక్కగా మీరు ఎక్కువ బెల్లం తీసుకోక్కర్లేదండి. ఒక గ్లాసుడు పిండి అయితే గ్లాసుకి అంత వెళ్తే బెల్లం అంతే, సమానంగా సరిపోతాయి అంతే. ఎక్కువ తక్కువ ఏమీ ఉండవు. అది సమానంగా సరిపోయింది, చూసారా? అది అందుకని ఈ రకంగా మీరు చక్కగా నేను చెప్పిన కొలతలతోటి గోధుమ పిండితోటి చక్కగా ఆరోగ్యకరంగా మీరు చేసుకోండి. ఇదిగో కొమ్ములు చేసుకోండి. మళ్ళీ నేను జొన్ని ఇదిగోనండి, మీ అందరి కోసం ఆరోగ్యకరంగా గోధుమ పిండితోటి బెల్లంతో చక్కగా చక్కని కొలతలతోటి మీకు కొమ్ములు చేశాను. ఇవి బెల్లం కొమ్ములండి.
ఈ బెల్లం కుమ్ములు అనేక రకాలుగా చేస్తారు. మొన్న ఒక వీడియో శనగపిండి బెల్లంతో చేశాను, ఇంకొక వీడియో మైదా పిండి పంచదారతో చేశాను. ఇది ఒక రకం అండి. అంచేత మీరందరూ కూడా నేను ఎలా చేశానో ఏంటో చూసుకుని మీరందరూ చేసి పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని ఆనందించండి. ఈ నా వీడియోలన్నీ కూడా ఫాలో అప్ చేయండి. చాలా స్వీట్లు హాట్లు ఉన్నాయి, అందులో అన్నీ నేర్చుకోండి. అన్నీ వచ్చేవన్నీ పండగలే కాబట్టి మీరు అన్నీ చూసి చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.